ఇప్పుడంతా వెస్ట్రన్ కల్చర్ ని మనము అడాప్ట్ చేసుకుంటున్నాం కాబట్టి అటువంటి ఫ్లేవర్స్ ఎక్కువగా తీసుకుంటున్నారు, బెల్జియం చాక్లెట్స్ అని ఇంకా ఇవన్నీ. బట్ ఇప్పుడు కొత్తగా మనము పాన్ అని మీరు అన్నట్టు కాలా జామున్ ఇది ఇంట్రడ్యూస్ చేస్తున్నారు కదా, హౌ ఇస్ ఇట్ గోయింగ్ టు వర్క్? అంటే మీకు వెస్టర్న్, ఇప్పుడు మీకు సింపుల్ మీకు అర్థమయ్యేట్టు చెప్తాను, చైనీస్ ఫుడ్ అంటాం మనం. నిజంగా చైనాలోకి వెళ్తే ఈ ఫుడ్ అన్ని ఉందా అక్కడ? మరి చైనీస్ అని మన ఇండియన్ ప్యాలెట్ కి సంబంధించినట్టుగా మార్చుకున్నాం. సేమ్ వే ఈ రోజు నేను కాటన్ క్యాండీ అని మిసిసిపి మడ్ అని చెప్పి నేను పెడితే అవి ఎక్కువ మన ఇండియన్ టూత్ బడ్స్ కి. సో అక్కడికి ఏం చేయాలి, ఆ మైనర్ ఆ జుగాడ్ థింగ్ చేసి మనం పొజిషన్ చేస్తే ఆటోమేటిక్ గా రీచ్ వస్తుంది. సో ఈ రోజు నేను ఐస్ యాపిల్ సండే అని పెట్టాను ఒకటి తాటి ముంజలతో. సో ఇట్ విల్ హ్యావ్ ద నోస్టాలజియా ఎఫెక్ట్. సో ఇట్లాంటివన్నీ మనం క్రిస్ క్రాస్ రొటేషన్ చేసినప్పుడు ఏంటంటే కస్టమర్ కి ఆ ఎఫెక్షన్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీకు సింపుల్ టర్మ్స్ చెప్తానండి. ఇప్పుడు మీకు వడాపావ్ మీరు రోజుకి ఎన్నిసార్లు తింటారు? మరి ముంబైలో ఉండేవాళ్ళు మరి ఈ రోజు దోశ రోజుకి ఎన్నిసార్లు తింటారు మీరు? ఇక్కడ రఫ్లీ అనే కావాలి అంటే ఎట్లీస్ట్ ఉంటుంది, మరి అక్కడ తక్కువ ఉంటుంది. ఇట్స్ ఆల్ అబౌట్ ద రీజనల్ సెన్సిటివిటీ. సో మన కస్టమర్ కి ఏం కావాలనేది మనం అర్థం చేసుకొని ఇవ్వలేకపోతే ఇట్ విల్ నాట్ గ్రో.